హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఫైనల్గా అసిస్టెంట్ లోకో పైలట్ CBT1 రిజల్ట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మీరు చాలామందికి తెలిసి ఉంటుంది. అండ్ మన సికింద్రాబాద్ కట్ ఆఫ్ గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఎంత ఉంటుంది అనేది. సో ఫైనల్గా సికింద్రాబాద్ కట్ ఆఫ్ కూడా ఇక్కడ వచ్చేసింది అన్నమాట. అంతకన్నా ముందు ఇండివిజువల్గా ఎప్పటి నుంచి రిజల్ట్స్ చూపిస్తాయి, మీ లాగిన్ ఐడిలో ఎప్పటి నుంచి రిజల్ట్స్ చూపిస్తాయంటే కనుక 27 ఫిబ్రవరి మధ్యాహ్నం 3 గంటల నుంచి చూపించడం అయితే స్టార్ట్ అయిపోతుంది. మీ అఫీషియల్ లాగిన్ వెబ్సైట్ ఉంది కదా, అందులో మీకు చూపించేస్తుంది అన్నమాట రిజల్ట్ ఇండివిజువల్గా. ఓకేనా? అండ్ అలాగే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, CBT2 ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మొదలవుతున్నాయంటే కనుక మార్చ్ 19వ తారీఖు నుంచి, అండ్ అలాగే మార్చ్ 19, 20న CBT2 ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అన్నమాట. ఓకే, మన సికింద్రాబాద్లో ఎంతమందిని సెలెక్ట్ చేశారు CBT2 కోసం అంటే కనుక, ముందైతే ఇవన్నీ రిజల్ట్స్ అన్నమాట. మీ రోల్ నెంబర్తో చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్స్లో ఈ PDF అయితే ఉంది. అండ్ అలాగే మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ PDF అనేది నేను అప్లోడ్ అయితే చేసేసాను అన్నమాట. టోటల్గా 96 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇది. ఓకే, ఇది కాసేపు పక్కన పెడితే కనుక ఎంతమందిని సెలెక్ట్ చేశారు అనేది మనం ఇప్పుడు సికింద్రాబాద్లో చూద్దాం. ఓకే, చూడండి గైస్. టోటల్గా ఇక్కడ 35,569 క్యాండిడేట్స్ని అయితే CBT2 కోసం సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక, ఇది నార్మలైజ్డ్ కట్ ఆఫ్, రా స్కోర్ తర్వాత నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే ప్రోరేటెడ్ మార్క్స్, మీ ఎగ్జామ్ అనేది CBT1 ఎగ్జామ్ అనేది 75 మార్క్స్కి జరిగింది కదా, అందులో ఏంటంటే 100కి కట్ ఆఫ్ తీయడం కోసం ప్రోరేటెడ్ మార్క్స్ అనేవి కొన్ని కలుపుతారనమాట. ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను నేను దీని గురించి. ఓకేనా? సో ఇందులో ఏంటంటే 75 అవుట్ ఆఫ్ ప్రోరేటెడ్, అవుట్ ఆఫ్ 100కి చేయడం కోసం ప్రోరేటెడ్ మార్క్స్ కూడా మీకు యాడ్ చేసి ఉంటారు. అండ్ అలాగే నార్మలైజేషన్ సిస్టమ్ గురించి మీకు తెలుసు కదండి. షిఫ్ట్ వైజ్గా హార్డ్గా ఉంటే కనుక మార్కులు కలిసే అవకాశం ఉంది, మోడరేట్గా ఉన్నా అండ్ అలాగే ఈజీగా ఉన్నా. దీన్ని బట్టి నార్మలైజేషన్ సిస్టమ్, పేపర్ హార్డ్నెస్ బట్టి, పేపర్ ఎలా ఉంది, ఆ షిఫ్ట్లో ఎలా వచ్చింది, దాన్ని బట్టి నార్మలైజేషన్ మార్క్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో స్కోర్ తర్వాత నార్మలైజేషన్ సిస్టమ్ తీసిన కట్ ఆఫ్ అన్నమాట ఇది. ఓకేనా? ఇది CBT2 కోసం కట్ ఆఫ్. సో UR వాళ్ళకి ఎంత ఉంది అంటే, మన సికింద్రాబాద్లో ఇంచుమించు 56.20 ఉంది. ఇంచుమించు ప్రతి జోన్లో ఇంతనే ఉంది. ఇంకా హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మన నార్త్ సైడ్ పట్నా జోన్లో ఉందన్నమాట. ఇప్పటి వరకు చెబుతున్నాను ఈ రిజల్ట్ ఈ వీడియో చేస్తున్నప్పటికీ. అండ్ అలాగే టుమారో వీడియో, రేపు ఈవినింగ్ కల్లా ప్రతి జోన్ది కట్ ఆఫ్ అనేది నేను క్లియర్ కట్గా మీ అందరికీ చూపించేస్తాను. సో మన సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్లయితే కనుక URది 56.20 ఉంది. అండ్ అలాగే SC వాళ్ళది 38.27 ఉంది. అండ్ అలాగే ST వాళ్ళది 32.32 ఉంది. అండ్ అలాగే OBC వాళ్ళది నిజానికి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంది. సికింద్రాబాద్ జోన్కి సంబంధించి 43 ఉంది అన్నమాట. ఎందుకంటే గైస్, మనకు తెలుసు కదా, ఎక్కువ మనం OBC వాళ్ళమే, తెలుగు వాళ్ళందరము ఓబీసీ కదా. సో దాన్ని బట్టి ఏంటంటే కొంచెం ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఈసారి CBT2 కోసం కొంచెం అయితే పెరిగిందన్నమాట. మరీ కాదు, ఇంత నార్మల్గా ఇంత ఉంటుంది. ఓకేనా? 40 ఉంటుందేమో అనుకున్నాం, బట్ కాకపోతే కొంచెం 43% అయితే కొంచెం పెరిగిందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ EWS చూసుకున్నట్లయితే కనుక 40.09 ఉంది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓన్లీ 30% ఇచ్చాడు అంటే అందరికీ ఉన్నాయి. SC, ST, UR అందరూ ఉంటారు కదా, OBC, వీళ్ళందరికీ ఇక్కడ కేవలం 30 మార్కులు. ఓకేనా? 30 మార్కులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూని CBT2 కోసం సెలెక్ట్ అయ్యారు. ఎవరు? ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అన్నమాట. ఓకేనా? సో ఇది గైస్ మన RRB సికింద్రాబాద్ జోన్కి సంబంధించి అఫీషియల్ కట్ ఆఫ్. CBT2 కోసం టోటల్గా 35,569 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయ్యారన్నమాట. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. సో ఇండివిజువల్ రిజల్ట్ చెక్ చేసుకున్న వాళ్ళు రేపు 27 ఫిబ్రవరి మధ్యాహ్నం 3 గంటల నుంచి మీరు ఇండివిజువల్ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు చూపిస్తారు 70 అవుట్ ఆఫ్ 75కి మీకు ఎంత రాస్కోర్ వచ్చింది. అండ్ అలాగే దీన్ని ప్రోరేటెడ్ చేస్తే 100 అవుట్ ఆఫ్ 100 చేస్తే ప్రోరేటెడ్ మార్క్స్ మీకు ఎన్ని కలిసాయి, అండ్ అలాగే నార్మలైజేషన్ తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది రేపు మధ్యాహ్నం 3 గంటలకి తెలుస్తుంది. మీకు ఇండివిజువల్గా తెలుస్తుంది అన్నమాట. సో అలాగే మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా,
అందులో ఏంటంటే రేపు మెసేజెస్ అనేవి నేను ఓపెన్ చేసేస్తాను, ఓకేనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓపెన్ చేసేస్తాను. మీ రిజల్ట్ స్క్రీన్ షాట్స్ అనేవి తప్పకుండా మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు తప్పకుండా షేర్ చేసుకోండి, ఎందుకంటే అందరికీ తెలుస్తుంది యాక్చువల్గా ఎన్ని మార్కులకి CBT 1 అనేది మీది క్లియర్ అయ్యింది అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్నమాట, మన స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది, ఓకేనా. ఇది గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.